ఓ చిన్న పాప ఆ కిటికీలోని చూస్తూ ఉంది. ఎవరో కొంతమంది దుండగులు పక్కనే ఉన్న శివాలయాన్ని ధ్వంసం చేస్తూ కనిపించారు. వెంటనే ఆ పాప తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఎవరో శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు, ఆ దగ్గర తీసుకుని మనం మొఘలుల ఆధీనంలో ఉన్నామమ్మా, వాళ్ళని అడ్డుకోవడం మన వల్ల కాదు. దాంతో పాప బాధతో అలా కొంతకాలం తర్వాత పాప పెరిగి పెద్దదైంది, పెళ్ళైంది. ఒకరోజు అత్తగారింటి గుమ్మం ముందు కూర్చొని దిగాలుగా చూస్తూ ఉంది. కొంతమంది దొండగులు వచ్చి శివాలయాన్ని కూల్చి వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు, ఆపమని భర్తకు అడిగింది. వెంటనే ఆ భర్త మనం కిలియ ప్రభు ఆధీనంలో ఉన్నామనేసి అడ్డుకుంటే మనల్ని చంపేస్తారని ఆమె కొంతకాలానికి ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. బిడ్డకు చిన్నతనం నుంచి రామాయణం, మహాభారతం గాథలు, పురాణాలు, వాటితో మంచి చెడు, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ధర్మాన్ని ఎలా స్త్రీల పట్ల గౌరవ మర్యాదలతో ఎదగడం, యుద్ధ విద్యలు, ఇలా అన్ని వివరించి ఆ బిడ్డకి పెంచసాగింది. ఒకరోజు ఆమె ముందే శివాలయాన్ని ధ్వంసించు 16 ఏళ్ల కుర్రోడు టెంపుల్పై దాడి చేసిన ప్రతి ఒక్కరిని చిత్తుగా కొట్టి శివాలయాన్ని కాపాడాడు. అతడే ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆమె జిజియాబాయి.